హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట రాని వారు కూడా సింపుల్ అండ్ టేస్టీగా ఈ చికెన్ బిర్యానీ చేసేయచ్చు. ఒకసారి ఇప్పుడు నేను చెప్పే విధంగా చికెన్ బిర్యానీ చేశారంటే ఇక చికెన్ దమ్ బిర్యానీ చేసేటంత టైం కూడా తీసుకోకుండా ఇదే బిర్యానీని మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా చికెన్లో సాల్ట్ వేసుకొని 2-3 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీ బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు చికెన్ తీసుకోవాలి. అంటే 1/2 కేజీ రైస్తో బిర్యానీ చేసుకోవాలనుకుంటే 1/2 కేజీ చికెన్ తీసుకోవాలి. రెండు ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి. నేను ఇప్పుడు 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడే సాల్ట్, సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు, కొంచెం పుదీనా, అలాగే 1 కప్పు పెరుగును వేసుకొని ఇవన్నీ చికెన్లో కలిసేలా బాగా కలుపుకోవాలి. పుల్లగా ఉన్న పెరుగుని అసలు వేసుకోవద్దు. బిర్యానీలో టమాటోలు కూడా వేస్తాం కాబట్టి పుల్లని పెరుగు వేసుకుంటే ఇంక బిర్యానీ కూడా పులుపు వచ్చేస్తుంది. అందుకని ఫ్రెష్గా ఉన్న పెరుగుని మాత్రమే వేసుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని ఒక అరగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకున్నాను. ఇవి 1/2 కేజీ వరకు ఉంటాయి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి 1-2 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై అడుగు మందంగా ఉన్న పాత్రను పెట్టుకొని ఇందులో 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1-2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఆయిల్ ఇంకా నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, హోల్ గరం మసాలాని వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని, 4-5 పచ్చిమిర్చి ముక్కల్ని, కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఎక్స్ట్రాగా ఫ్రైడ్ ఆనియన్స్ ఏమీ వేసుకోవడం లేదు. అందుకని ఇవే ఆనియన్స్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో 2 స్పూన్ల ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర తరుగుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజు టమాటోల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ టమాటోలు స్మూత్గా గ్రేవీలా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా టమాటోలు స్మూత్గా అయిన తర్వాత ఇందులో ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని చికెన్ మొత్తం గ్రేవీలో కలిసేలా బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ చికెన్ ఒక 50% ఉడికేలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అంటే సగం వరకు ఇప్పుడు ఉడికిపోవాలి, మిగతా సగం రైస్తో పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న చికెన్లో ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్లోని వాటర్ మొత్తం పడేసి రైస్ని మాత్రం ఇలా వేసుకొని వీటిని మొత్తం ఇలా సర్దుకుంటూ మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించాలి. మరోవైపు స్టవ్ పై ఒక పాత్రను పెట్టుకుని ఇందులో 1.5 గ్లాసుల వాటర్ పోసుకొని మరిగించుకోవాలి. మరిగించుకున్న వాటర్ని బిర్యానీలో వేసుకోవాలి. 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నా కాబట్టి వీటికి 1.5 గ్లాసు వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. అదే నార్మల్ రైస్ తీసుకుంటే 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయలేదో చూసుకొని తక్కువగా ఉంటే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ చికెన్ మసాలాని వేసుకోవాలి. ఈ చికెన్ మసాలా వేసుకోవడం వల్ల బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి వీటిని నెమ్మదిగా కలుపుకొని బిర్యానీపై మూత పెట్టి 20-25 నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత చూస్తే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీని అస్సలు కలపకూడదు. ఇలా వేడిగా ఉన్నప్పుడు బిర్యానీని కలపడం వల్ల రైస్ మొత్తం బ్రేక్ అయిపోయి ముద్దగా అయిపోతుంది. అందుకని బిర్యానీపై మూత పెట్టి ఒక 15 నిమిషాలు అలానే వదిలేయాలి. బిర్యానీ కాస్త చల్లగా అయిన తర్వాత ఇలా ఒక పక్క నుంచి కలుపుకుంటూ సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ బిర్యానీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.